డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటారు. కేంద్రంలో టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే ప్రభుత్వం నడవడమే కష్టమని గొప్పలకు పోతారు. చంద్రబాబు చక్రం తిప్పుతున్నారంటూ ఎల్లో మీడియా పతాక శీర్షికలతో కథనాలు ప్రచురిస్తుంది. తీరా చూస్తే కేంద్ర బడ్జెట్లో ఏపీకి దక్కింది మాత్రం గుండు సున్నానే. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేవు. అమరావతి కోసం అప్పులు తీసుకునేందుకే పరిమితం చేశారు. కొత్త ప్రాజెక్టులు ఇవ్వలేదు. అయినా సరే ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఊతమిస్తుందంటూ ప్రకటనలు చేశారు కూటమి నేతలు. కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నామని చెప్పుకునే చంద్రబాబు నిధుల కేటాయింపుపై ప్రశ్నించకపోవటం వెనుక మర్మమేంటి? అసలు ఆయన ఢిల్లీకి వెళ్ళింది ఎందుకు? ఇదే అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి ఏమి ఒరిగిందో చెప్పలేని స్థితిలో కూటమి నేతలు పడ్డారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆ విషయాన్ని చెప్పలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు ముక్తసరిగా జనరలైజ్ చేసి కేంద్ర బడ్జెట్పై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింత దూకుడుగా వెళ్లడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని చంద్రబాబు అన్నారు. ఏపీ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఊతమిస్తుందని పవన్ కళ్యాణ్, దీర్ఘకాలిక ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందని కీలక మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. అంతే తప్ప పలానా రంగంలో పలానా ప్రాజెక్టుకు గతంలో కన్నా ఏపీకి అధిక నిధులు వచ్చాయని చెప్పలేకపోయారు. ఈ మధ్యకాలంలో పలుమార్లు ఈ ముగ్గురు నేతలు ఢిల్లీ వెళ్లి వచ్చారు. టూర్ చేసినప్పుడల్లా కేంద్రం నుంచే అధిక నిధుల కోసం విన్నవించామని, సానుకూలంగా కేంద్ర మంత్రులు స్పందించారని చెబుతుండేవారు. రాయలసీమలో ఉద్యానవన హబ్ ఏర్పాటుకు 41,000 కోట్లు అడిగినట్లుగా చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. దాని గతేమైందో తెలియదు. మోడీ ప్రభుత్వానికి టీడీపీ, జనసేనలకు ఉన్న 17 మంది ఎంపీల మద్దతు కీలకమైనప్పటికీ కనీసం తమ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చంద్రబాబు, పవన్, లోకేష్లు ప్రశ్నించలేకపోతున్నారు. వారి బలహీనత ఏమిటో తెలియదు. ఏపీ అభివృద్ధికి నిధులు రాబట్టలేకపోయారు. కానీ చంద్రబాబు స్కిల్ స్కామ్లో ఈడీతో కూడా క్లీన్ చిట్ ఇప్పించుకోగలిగారని, ఢిల్లీ యాత్రల మర్మం ఇదేనా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్లో మీడియా ఈనాడు పత్రిక చేసిన భజన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అభివృద్ధిలో బుల్లెట్ పరుగులేనట. అవేమిటంటే రేర్ ఎర్త్ మినరల్ క్యారిడార్, 7 హైస్పీడ్ రైల్ క్యారిడార్లు ఏపీ గుండానే వెళతాయట. సెమీకండక్టర్ 2.0లో ఏపీకి ప్రయోజనాలు వస్తాయట. వీటిని చూసి మురిసిపోవాలట. ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక లోటు వంటి కీలకమైన అంశాలను పక్కన పెట్టి టీడీపీ మీడియా కేంద్ర బడ్జెట్ను పొగడడానికి పాటుపడిందన్నమాట. పోలవరానికి 3,320 కోట్లు, అమరావతికి సుమారు 2,000 కోట్లు వస్తాయి. చంద్రబాబు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని ప్రచారం చేసేవారు. అమరావతికి కేంద్రం ఇచ్చింది గ్రాంట్ ఏమీ కాదు, అప్పులే. అది కూడా విశేషమేనా? పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఎన్ని, అందులో ఎంత కేంద్రం ఈసారి బడ్జెట్లో కేటాయించింది? గత ఏడాది సుమారు 5,900 కోట్లు కేటాయించినట్లు చూపినా సవరించిన అంచనాలో అది 3,000 కోట్లుగానే ఉంది. అంటే ఆ మేరకు కోతపడిందనే కదా. కొత్త బడ్జెట్లో కూడా 3,000 కోట్లే పెట్టినా సీఎం దాని గురించి ప్రస్తావించలేకపోవడం ఏమిటో తెలియదు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు పరిమితం చేయడం వల్ల ఏపీకి బాగా నష్టం కలుగుతుంది. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కష్టమవుతుంది. తొలి దశలో ఇలా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని యథాప్రకారం 45.72 మీటర్లకు పెంచుతామని కేంద్రం ప్రకటించితే బాగుండేది. కానీ అలా చేయడం లేదు. ఎందుకంటే పునరావాసానికి అధికంగా నిధులు అవసరమవుతాయి. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం 30,000 కోట్లైనా అవసరం అవుతాయి. కానీ కేవలం 3,000 కోట్లతో సరిపెడితే ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఊతమిస్తుందని చంద్రబాబు, పవన్లు చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట. ఈ పరిస్థితిలో వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా చెబుతున్నారు? తూతూ మంత్రం చేసి అంతా అయిపోయిందని అంటారా అన్నది నీటిపారుదల రంగ నిపుణుల అనుమానంగా ఉంది. గతంలో ప్రధాని కలిసిన తర్వాత 2026 నాటికి విశాఖ నుంచి తిరుపతికి బుల్లెట్ రైళ్లు వచ్చేస్తాయని అప్పట్లో చంద్రబాబు చెప్పిన విషయాన్ని మీడియా గుర్తు చేస్తోంది. కానీ ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక రైల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని కూడా బడ్జెట్లో తెలపలేదు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గత ఏడాది 3,000 కోట్లు కేటాయించినా ఈసారి కేవలం 100 కోట్లకే పరిమితం చేయడం ఆందోళన కలిగించే అంశమే. ఏదో రకంగా దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్న సందేహం రావడానికి ఆస్కారం కలుగుతుంది. విశాఖ పోర్టుకు గత ఏడాది 750 కోట్లు బడ్జెట్లో పెట్టగా ఈసారి అది 450 కోట్లకు తగ్గింది. ఆర్థిక సంఘం నిధుల్లో కోత, గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో కోత వంటివి కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీని ప్రభావితం చేస్తాయి. మరోవైపు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి
మల్లుభట్టి వాపోయారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు కానీ మెట్రో విస్తరణకు కానీ నిధులు ఇవ్వలేదని భట్టి వాపోయారు. బడ్జెట్లో రీజనల్ రింగ్ రోడ్ ప్రస్తావనే లేదు. తామంతా ప్రధానమంత్రిని కలిసి నిధుల కోసం విజ్ఞప్తి చేసినా ప్రయోజనం దక్కలేదని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కొంత శీతకన్ను వేశారని అనుకోవచ్చు. కానీ ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది. ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించింది. కేంద్రంలో టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే ప్రభుత్వం నడవడమే కష్టమని చెప్పుకుంటారు. చంద్రబాబు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతారని ప్రచారం జరుగుతుంటుంది. అయినా బడ్జెట్లో ఏపీకి దక్కింది పెద్దగా ఏమీ లేకుండా పోయింది. దీన్ని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉండడం ఏపీకి మరింత నష్టం చేస్తుంది.